టీవీ దిస్ ఇస్ కావ్య. టుడే న్యూస్ అప్డేట్స్ ఇంటి ఇప్పుడు చూద్దాం. కృష్ణా జిల్లా గుడివాడలో అమాయకులను మాయమాటలు చెప్పి కోటిన్నరకు కాజేసిన మాయలేడి. గుడివాడలో వెలుగు చూసిన ఘటన. మాయలేడి లీలావతిపై చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలంటూ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. నా పేరు పామర్ విజయలక్ష్మి అండి. లీలావతి గారు అన్న ఆమె మాకు లోన్లు ఇప్పిస్తానని బాగా ఇప్పించి మా దగ్గరలో లోన్లు ఇప్పిస్తారని చెప్పి మాతో లోన్లు పెట్టించి నెక్స్ట్ లోన్లు వచ్చినాక అనేది మా ఇంట్లో ప్రాబ్లం ఉంది, మాకు ఇచ్చేయండి లోన్ అని లోన్లు ఏదో కన్ఫ్యూజన్ చేసి మమ్మల్ని లోన్లు తీసుకుని నా దగ్గర అయితే 1,80,000 తీసుకుందండి. నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ ఒక 2 లక్షలు గోల్డ్ తీసుకుంది. ఇవన్నీ తీసుకుని హైదరాబాద్ పారిపోయింది. నాతో పాటుగా ఇంకా చాలా మంది అట్లా 2 లక్షలు, 1,00,000 రూపాయలు, 50,000, 30,000 ఒప్పించి మొత్తం వీళ్ళందరి దగ్గర కూడా తీసుకుంటాం జరిగింది. వీళ్ళందరికీ మాకు న్యాయం చేస్తారని మేము వీడియోకి వచ్చాం. స్పందన అని, బంధన్ బ్యాంకు, ఏంటి మామూలుగా ప్రైవేట్ డాక్రా అని, క్యాపిటల్ అని, ఇలా గ్రూపుల కింద లీడర్గా ఉండి మమ్మల్ని మాకు వద్దనే వాళ్ళు కాదు మేము కడతాను చెందుతాను అని తీసుకున్నామి అట్లా మోసం చేసిందండి మమ్మల్ని. ఇప్పుడు ప్రస్తుతానికి పర్సనల్ కాడ కూడా చాలా మంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు మాకు తెలియదు సార్, డబ్బులు కడతాం కూడా మాకు తెలీదు. మా అకౌంట్లో పడతాం ఆమెకి ఇచ్చేస్తాం. కనీసం ఏ సారు కూడా మమ్మల్ని వచ్చి అడిగిన వాళ్ళు కూడా లేరు. మొత్తం ఆమె చూసుకునేది, ఆమె కట్టుకునేది, ఆమె చెందేది. మరి ఆమె ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి సార్లందరూ మా మీదకి వచ్చి మీరు కట్టాల్సిందే, సందాల్సిందే, మీ ప్రూఫ్లు మీరే ఇచ్చారు కదా కట్టాలంటున్నారు. ఇప్పుడు ఎవరి కాలం అందరం లేబర్లమే, అందరూ కష్టపడుకునే వాళ్ళమే. ఈ లేబర్లు ఎక్కడ తెచ్చి కట్టాలో కూడా మాకు అర్థమవుతలేదు. ఆమెనైతే హైదరాబాద్ నుంచి ఎలా తీసుకురావాలన్నది అర్థమవుతలేదు. మేమైతే ఇక్కడ కేసు పెట్టాము. ఏమైనా దయచేసి పోలీసులు ఇదవుతే మాకు న్యాయం జరుగుద్ది, పోలీసుల వల్లే న్యాయం జరుగుద్ది మాకు అని మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము. మేమందరం ఉన్నది అందరూ లేవర్లమండి. మేము రూపాయి అవుతే ఎవరు ఏ బ్యాంక్కి కట్టలేము. అది సార్ మా అయితే పర్సనల్ ఇచ్చిన వాళ్ళు ఉన్నాం, ఇంట్లో తెలియకుండా ఇచ్చిన వాళ్ళు ఉన్నాము. ఇంటికి కూడా మా వస్తే ఊరుకోమని మా వాళ్ళు అంటున్నారు. తన మూలంగా మేము రోడ్లు పాలవ్వాలో లేకపోతే ఏమైపోవాలో కూడా మాకే తెలియట్లేదండి. ఏం చెప్పాలో కూడా మాకు తెలియట్లేదు ఆ అమ్మాయి గురించి. అసలు ఎంత మోసం చేయాలంటే అంత మోసం చేసింది ఆ అమ్మాయి.